ఏంటి ఈడు కోడి కుయ్యకు ముందే లేచి మామిడి తోటలాంటి తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మా పల్లెటూరు ప్రాంతాల్లో పక్షులు అనేవి ఎలా ఆ నివాసాన్ని నిర్మించుకుంటాయో మీకైతే ఈ రోజు చూపించబోతున్నాను. పదండి. అయితే చూడొచ్చు, వెనకాల ఉంది కదా, ఇదైతే తాడి చెట్టు ఫ్రెండ్స్. ఆ తాడి చెట్టుకి మధ్యలో చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు దగ్గర నుంచి. అయితే చూడొచ్చు, అక్కడైతే చిన్న కన్నం చేసి ఉంది కదా, అదైతే రామచిలకలు అయితే చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా తాడి చెట్లకి అనేవి, అలా తాడి చెట్లకి అనేది కన్నం చేసి అక్కడ అనేది నివాసాన్ని అనేది నిర్మించుకుంటాయి అన్నమాట. ఆ కన్నం చేసిన దగ్గర నుంచి ఆ పై వరకు మొత్తం ఇంకా ఖాళీనే ఉంటుంది అనమాట. అలా నివాసాన్ని అనేది నిర్మించుకుంటాయి ఇవి రామచిలకలు అనేవి. అయితే చిన్న వయసులో ఇలాంటి తాడి చెట్లు అనేది ఎక్కి అందులో పిల్లలు అనేవి ఉండేవి అనమాట, రామచిలక పిల్లలు అనేవి. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి పట్టుకొని పెంచుకునే వాళ్ళం అనమాట మేము చిన్నప్పుడు. ఆ వయసులో తెలియక అలా చేసేసేవాళ్ళమే ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు, అక్కడైతే చిలుక అనేది తాడి చెట్టు దగ్గర ఉందన్నమాట. మేమైతే ఫ్రెండ్స్ దాన్ని అయితే మానుకంసం అని పిలుస్తాము. నాకైతే మానుకంసం అని పిలుస్తారని తెలుసు, కానీ దాని పూర్తి అర్థం అయితే తెలియదు. నేను గెస్ట్ చేసింది ఏంటంటే, మాను అంటే పెద్ద లావైన చెట్టు, కంసం అంటే కంసాలలో ఉంటారు కదా ఫ్రెండ్స్, కంసాలలో ఎలాగైతే చిక్కుతారో ఈ పక్షి అనేది అలా చిక్కుతుందని అర్థం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.